సో మామిడి గిరిధర్ గారు, ముందుగా మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఓవరాల్గా అంటే ఇరాన్ దాడి చేయడం, జైషల్ అదిల్ లాంటి ఉగ్రవాద సంస్థల మీద దాడి చేశాము, ఆ స్థావరాల మీద చేశామని చెప్పడం, మరోవైపు పాకిస్తాన్ కూడా కొంత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళి ఏదేమైనప్పటికీ మళ్ళీ ఇద్దరు కూడా శాంతి మంత్రం జపించడం, సో కొంత సద్దుమణిగిన పరిస్థితి. బట్ వాస్తవానికి కనుక సిచ్యువేషన్స్ మనం కొంచెం ఓవర్కమ్ అయ్యి కనుక చూస్తే మరి ఈ రెండు దేశాలు కూడా ఏ విషయంలో గొడవ పడుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి. నిజంగానే మరి జైషల్ అదిల్ లాంటి సంస్థలు అంటే అవి 2012-13 నుంచే ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు ఈ దాడులు చేయడం, ఈ సినేరియోని ఎలా అర్థం చేసుకోవాలి? మనకు చూస్తే కనుక పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ నైబర్స్ ఎవరున్నారో అందరూ కూడా పాకిస్తాన్ మీద దాడులు చేశారు. మనం భారతదేశం బాలాకోట్ మీద దాడి చేశాం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి టీటీపీ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఆల్మోస్ట్ ప్రతిరోజు దాడి చేస్తాం. ఇరాన్ నుంచి దాడి వచ్చింది. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి అంతా కూడా ఒక పెద్ద కంటకంగా తయారై, పాకిస్తాన్ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా అస్థిరతకు గురై ఇక్కడ ఉగ్రవాదం అన్నది పేటరేగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇరాన్ మీద వచ్చి వీళ్ళు తరచూ దాడులు చేస్తున్నారు. జైషల్ అదిల్ వచ్చేసి రీసెంట్ గా ఒక నెల 2 నెలల క్రితం సిస్టాన్ బలూచిస్తాన్ అన్న ప్రాంతం ఇరాన్ లో ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతంలో, అంటే ఇది పాకిస్తాన్ కి బార్డర్ లో ఉంటుందన్నమాట. పాకిస్తాన్ లో బలూచిస్తాన్ ఉంది, ఇరాన్ లో కూడా బలూచిస్తాన్ ఉంది. బలూచిస్తాన్ 2 ముక్కలు చేశారు. ఇరాన్ లో ఉన్న బలూచిస్తాన్ పేరు సిస్టాన్ బలూచిస్తాన్ అంటారు. అదే సిస్టాన్ బలూచిస్తాన్ లో మనం నడిపిస్తున్నటువంటి చాబహార్ పోర్ట్ కూడా అక్కడే ఉంది. కానీ ఆ ప్రాంతంలోనే ఒక ఊర్లో ఈ జైషల్ అదిల్ వాళ్ళు దాడి చేసి, ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి రమారమి ఒక 10-12 మంది పోలీసులని హతమార్చారు, ఇంక్లూడింగ్ వాళ్ళ కమాండర్ ని అందరినీ చంపారు. సో అప్పటి నుంచి కూడా ఇరాన్ పాకిస్తాన్ చెప్తోంది, ఇక్కడ చంపేసి మీ దేశంలోకి పారిపోయారు వాళ్ళు, వాళ్ళని మాకు అప్పచెప్పండి లేదా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం చాలా రోజులుగా చేస్తున్నారు. అయినా పాకిస్తాన్ పట్టించుకోలేదు. దాంతో ఇరాన్ ఏదో ఒక సమయం అదును చూసుకొని వాళ్ళ మీద దాడి చేయడం, అంటే పాకిస్తాన్కు సందేశం పంపించడం, మీరు చేయకపోతే మేమైనా చేస్తాం, మేము అంత ఎవిడెన్స్ ఇచ్చినా మీరు ఏం చేయట్లేదు, మేము మేము చేస్తాం అన్న సందేశం వాళ్ళు ఇవ్వడం. అదే పని మనం కూడా చేశాం కదా. మనం వాళ్ళకి ఎన్ని డాసియర్స్ ఇచ్చినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు మనల్ని. అల్టిమేట్ గా మనం వెళ్ళి బాలాకోట్లో కొట్టొచ్చాం. మనం బాలాకోట్లో వాళ్ళు మొత్తం టెర్రర్ క్యాంప్ అంతా లేపేశాం మనం. బహుశా దాంట్లో మసూద్ అజర్ చనిపోయాడు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మసూద్ అజర్ ఎక్కడ బయట కనిపించలేదు. బహుశా ఆ బాలాకోట్ అటాక్ లో ఆయన చనిపోయి ఉండొచ్చు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో కాబట్టి పాకిస్తాన్ ఇదే చేస్తాం, ఒక ఒక టెర్రర్ ఫ్యాక్టరీ ఒకటి తయారు చేసింది. చుట్టుపక్కల ఉన్న దేశాలు కావచ్చు, ప్రపంచ దేశాలు కావచ్చు, ఎక్కడికైనా కానీ కూడా దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. సో అది ఇరాన్ కూడా దాని నుంచి తప్పించుకోలేనటువంటి పరిస్థితి. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ లో ఉన్న బలూచిస్తాన్ లో పాకిస్తాన్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి బలూచి లిబరేషన్ ఆర్మీ లాంటి వాళ్ళందరూ కూడాను వాళ్ళు ఏం చేస్తారంటే, పాకిస్తాన్ సైన్యాన్ని వాళ్ళు అటాక్ చేసి వాళ్ళని చంపి ఏదర్ ఆఫ్ఘనిస్తాన్ కానీ లేదా ఇటు ఇరాన్ సైడ్ ఉన్నట్టు సిస్టాన్ బలూచిస్తాన్ లో కానీ వాళ్ళు వెళ్ళిపోయి తలదాచుకుంటారు. ఎందుకంటే సిస్టాన్ బలూచిస్తాన్ లో కూడా బలూచీలే ఉన్నారు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో కొంత ప్రాంతంలో కూడా బలూచీలు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఇంటర్నేషనల్ బార్డర్ దాటి అటో ఇటో వెళ్ళి వాళ్ళు తలదాచుకోవడం అన్నది సహజం. పాకిస్తాన్ కూడా ఇరాన్ ని మాకు అప్పచెప్పండి అని చెప్పి వీళ్ళు కూడా డిమాండ్ చేయడం గతంలో చేశారు. కాబట్టి ఈసారి ఏమైందంటే, వీళ్ళు అటాక్ చేయగానే పాకిస్తాన్ మళ్ళీ ఎదురు దాడి చేసి ఏదో ఒక ఇంటి మీద దాడి చేసి అక్కడ వీళ్ళు బిఎల్ఏ టెర్రరిస్ట్ అక్కడ ఉన్నారు, వాళ్ళని మేము అటాక్ చేశామని చెప్పి పాకిస్తాన్ చెప్పింది. కానీ దీని వెనకాల మనం చూస్తే కనుక ఒక న్యూక్లియర్ పవర్ దేశం మీద దాడి చేయడం అన్నది అంత సులభమైన పని కాదు. అది భారతదేశం చేసాం మనం బాలాకోట్ లో. మన మీద వాడు రిటాలియేట్ చేయాలంటే మన దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్ ఉంది కాబట్టి వాడు భయపడ్డాడు. కానీ ఇరాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్ అని ఇంతవరకు డిక్లేర్ చేసుకోలేదు. డిక్లేర్ చేసుకోకుండా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ మీద అటాక్ చేశారంటే మరి పాకిస్తాన్ ప్రెస్టీజ్ ఏమవుతుంది? వాళ్ళేమో ఒక న్యూక్లియర్ పవర్ దేశం అయి ఉండి వాళ్ళ మీద ఒక న్యూక్లియర్ పవర్ లేనటువంటి దేశం వచ్చి దాడి చేసి వీళ్ళు దాన్ని రెస్పాండ్ చేయకపోతే వాళ్ళ పరువు ఏమవుతుంది?
సో అది పరిస్థితి. అందుకని వాళ్ళు రిటాలియేట్ చేయవలసి వచ్చింది వాళ్ళు. కానీ రిటాలియేట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా పాకిస్తానే, అఫ్కోర్స్ పాకిస్తాన్ ఇమ్మీడియట్గా అంబాసిడర్ ఇద్దరిని ఎక్స్పెల్ చేసింది. వాళ్ళ అంబాసిడర్ని ఎక్స్పెల్ చేసి పాకిస్తాన్ అంబాసిడర్ వెనక్కి రీకాల్ చేయడం లాంటివన్నీ చేశారు. కానీ అల్టిమేట్గా యుద్ధం చేసే పరిస్థితిలో ఈరోజు పాకిస్తాన్ ఉందా అంటే పెద్ద ప్రశ్న. లేదనే చెప్పాలి. యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కమర్ జావేద్ బాజ్వా గతంలో ఉన్నటువంటి వాళ్ళ ఏమంటారంటే మన ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, అతను పదవిలో ఉండగానే వాళ్ళ కోర్ కమాండర్స్ మీటింగ్ లో అతను చెప్పిన విషయం లీక్ అయింది. ఏం చెప్పాడంటే, మనం యుద్ధం చేయాలంటే మన ట్యాంకుల్లో పోయడానికి మన దగ్గర పెట్రోల్ డీజిల్ కూడా లేదు మన దగ్గర అని చెప్పాడు అతను. కాబట్టి అతను యుద్ధం చేసినా కానీ కూడా ఒక వారం కంటే ఎక్కువ యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. పైపెచ్చి ఏం చేశారంటే, మీకు ఉన్న మేజర్ థ్రెట్ భారతదేశంతో కదా, భారతదేశాన్ని మేము మీ మీద అటాక్ చేయకుండా ఆపుతాము, మీరు అమ్యునిషన్, షెల్స్, తర్వాత బుల్లెట్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు సప్లై చేయండి మాకు అని చెప్పి అమెరికా పాకిస్తాన్ కి పైసలు ఇచ్చి పాకిస్తాన్ లో ఉన్నటువంటి అమ్యునిషన్ ఫ్యాక్టరీస్ లో తయారు చేసినవన్నీ కూడా అమెరికా కొనేసుకుంది, యూకే కొనుక్కుంది. కొనుక్కొని దాన్ని యుక్రెయిన్ సప్లై చేసి, అలాగే కొంత సామాను ఇజ్రాయెల్ కూడా సప్లై చేసి. సో ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో యుద్ధం జరుగుతుంటే ఇజ్రాయెల్లో కూడా వాళ్ళకు షార్టేజ్ వస్తే పాకిస్తాన్ లో తయారైనవే నేటో కొనుక్కొని ఇజ్రాయెల్ కూడా సప్లై చేసి. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ లో వాళ్ళ దగ్గర ఎక్సెస్ కెపాసిటీ కూడా లేదు. యుద్ధం అంటే చేస్తే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళ దగ్గర యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు పరిస్థితి. 4-5 రోజులు, వారం కంటే ఎక్కువ యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళు. వాళ్ళకు తెలుసు. అందుకని వాళ్ళు కూడా మళ్ళీ శాంతి మంత్రాలు పఠించడం మొదలు పెట్టారు. ఇరాన్ కూడా ఏంటంటే వాళ్ళకి వేరే ఇతరత్ర ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. ఫర్ ఇన్స్టెన్స్ హెజ్బుల్లా కానీ, లేదా హమాస్ కానీ, లేదా హౌతీస్ కానీ, వీళ్లకు సపోర్ట్ చేయాల్సింది. అలాగే ఈ వెస్టర్న్ కోయలిషన్ ఫోర్సెస్ ని మొత్తం ఈ ప్రాంతం అంతా సతాయించడానికి వాళ్ళకి ఇంకా చాలా ఎక్విప్మెంట్ కావాలి. ఈ రోజు వాళ్ళు పాకిస్తాన్ యుద్ధంలో దిగితే కనుక వాళ్ళకు కూడా నష్టం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ప్లస్ పాకిస్తాన్ తో గెలవడం అనేది సునాయాసమైన పరిస్థితి కాదు. పాకిస్తాన్ ప్రపంచంలోనే 7వ పెద్ద మిలిటరీ అది. కాబట్టి ఇరాన్ శాంక్షన్స్ వల్ల వాళ్ళు బాగా దెబ్బతిని ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ మీద గెలవడం అనేది వాళ్ళకి చాలా కష్టం. అది వాళ్ళు కూడా అది రియలైజ్ చేసుకొని ఇమ్మీడియట్ గా వాళ్ళు కూడా శాంతి మంత్రాలు వాళ్ళు కూడా పఠించారు. అల్టిమేట్ గా ఇద్దరు ఒకరికొకరు మెసేజ్ పంపించుకున్నారు. మా ఇంట్రెస్ట్ మీరు కాపాడకపోతే మేము ఇది చేయగలం, అది చేయగలం అని చెప్పి వాళ్ళు ఒకరొకరు ఒక విధమైన మెసేజ్లు పంపించుకున్నారు. సో అల్టిమేట్ గా అక్కడ జరిగింది ఇది. కానీ ద మోస్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇది స్టార్ట్ చేసింది ఇరాన్. ఇరాన్ ఎందుకు స్టార్ట్ చేసింది అంటే కనుక, ఇరాన్ కి ఏదో ఒక మేజర్ యాక్టివిటీ కావాలి. ఎందుకు యాక్టివిటీ కావాలి అంటే కనుక, వాళ్ళ మీద ఎవరో దాడి చేయాలి అని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ మీద దాడి అయ్యి ఒక చిన్న యుద్ధం లాంటిది ఏదైనా వస్తే కనుక ఇమ్మీడియట్ గా వాళ్ళు మేము ఒక న్యూక్లియర్ పవర్ ని తమను తాము డిక్లేర్ చేసుకుంటారు. గతంలో ఒబామా హయాంలో ఉన్నప్పుడు యూరోపియన్ దేశాలు, అమెరికా వీళ్ళందరూ కలిసి ఇరాన్తో ఒప్పందం చేసుకుని వాళ్ళు న్యూక్లియర్ దాని మెటీరియల్ ని వాళ్ళు రిఫైన్మెంట్ అన్నది ఓన్లీ ఎలక్ట్రిసిటీ జనరేషన్ మాత్రమే వాళ్ళు తయారు చేస్తారు అని చెప్పి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని ఒబామా వచ్చి దాని నుంచి వెళ్ళిపోయాడు. ఆ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. ఆ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే, వీళ్ళు ఎవరికి క్రమేపీ దాన్ని మళ్ళీ గ్రేడ్ పెంచుకుంటూ వెళ్ళారు. దాన్ని బాంబ్ గ్రేడ్ దాకా వచ్చారు. బాంబ్ గ్రేడ్ ఇంత అఫీషియల్ గా వాళ్ళు రాలేదు, కానీ బాంబ్ గ్రేడ్ కి దగ్గరగా వాళ్ళు దాన్ని రిఫైన్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ మీద ఏదైనా దాడి జరిగితే ఇమ్మీడియట్ గా వాళ్ళు మా దగ్గర ఆల్రెడీ న్యూక్లియర్ బాంబ్ ఉంది వాళ్ళు డిక్లేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇరాక్ సిరియాల మీద వాళ్ళు వాళ్ళ మీద అమెరికాతోటో ఎవరితోటో ఒక దాడి జరగాలి, ఒక యుద్ధం జరగాలి అని వెయిట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా దేశానికి సెక్యూరిటీ ప్రమాదం ఉంది, మా దేశానికి ఎవరో మా రక్షణకు కోసం మేము చేస్తున్నామని చెప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దానికోసం అని చెప్పేసి వాళ్ళు పాకిస్తాన్ మీద దాడి చేశారు, ఇరాక్ మీద దాడి చేశారు, సిరియా మీద దాడి చేశారు. ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ
హిజ్బుల్లాకి, హమాస్ కి, హౌతీస్ కి వీళ్ళందరికి ఇస్తున్నారు. వాళ్ళు అమెరికాని, కోalition ఫోర్సెస్ ని వాళ్ళు బాగా సతాయిస్తున్నారు. దీని వెనకాల ఫండింగ్ అంతా కూడా చైనా ఇస్తుంది. ఎంతో పెద్ద కోalition. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.